హాయ్! మా అక్క రెండో వారంలోనే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. మాక్సిమం అందరూ కూడా మూడో వారమే చేసుకుంటారు. రేపే మూడో వారం కదా, ఈ వీడియో చూసి కొంతమందికి యూజ్ అవుతుందని అయితే వీడియో పోస్ట్ చేస్తాను. ముందు రోజే కావాల్సిన పూజ సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి పూజ రోజుకి చాలా ఈజీ అయితే అవుతుందండి. ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పూజకు వెళ్తున్నాను కాబట్టి నేనైతే ముందుగానే పూజ అయితే చేసేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వాయనం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంకా రెండో వారమే చాలా మంది అయితే చేసుకున్నారు. వీళ్ళు లేని వాళ్ళందరూ కూడా. మా అక్క కూడా అలాగే రెండో వారమే చేసేసుకుంది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇక మా అక్కకైతే హెల్ప్ చేశాను. ఇంకా తల్లిని అది రెడీ చేయడంలో అది హెల్ప్ చేశాను. మా అక్క మొత్తం అంతా రెడీ అయిపోయాక నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసింది. వ్రతం మొదలు పెట్టక ముందే పూజ గదిలో ఉన్న పటాలకైతే దీపం పెట్టేసుకుంది. ఇంకో అక్క అయితే వాయనాలు అవన్నీ రెడీ చేస్తుంది. ఇంకా మా అమ్మమ్మ అయితే అందరి కాళ్ళకి పసుపది రాసి మంచిగా పారాని ఇవన్నీ అయితే పెడుతుంది. పూజలు అయ్యి చేసేటప్పుడు ఆడవాళ్ళు పాదాలు మాత్రం ఎంత అందంగా కనిపిస్తాయో. ఇంకా అందరి కాళ్ళకి పసుపు పారాని ఇవన్నీ పెట్టేసుకున్నారు. ఇంకా పూజ అయితే ఇంకా మా అక్క స్టార్ట్ అయితే చేసేస్తుంది. వాయనం ఇచ్చేటప్పుడు నానబెట్టిన కొమ్మి శనగలు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. తెలియలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. ఇంకా మా అక్క అయితే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయనం అయితే ఇచ్చేస్తుంది. మాన్విత్ కూడా నాతో పాటే పూజకైతే వచ్చాడు. మా అక్క రెండో వారం చాలా మంచిగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. రేపే మూడో వారం వరలక్ష్మి వ్రతం చాలా మంది చేసుకుంటారు కాబట్టి అందరూ మంచిగా అయితే పూజ చేసుకోండి. మరి వీడియో గా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.